ఈ 95,000 మందిలో 10,000 మంది కాడి చివరి నిమిషంలో నిరాకరిస్తాడు, నీది వర్తించదని. ఓ 15,000 మందిని ఒక సగం ఇవ్వడం ఏదో చేస్తాడు. 5,000 మందికి నికరంగా చేస్తాడు వాడు. అంటే టోటల్గా వాడు 25% చేస్తాడు, మిగతా 75 వాడి దగ్గర మిగులుతున్నది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 100కి ఇంకో 1 కొరతదే కానీ తగ్గుతుందా? ఇవాళ అందులో 10 పైసలు కూడా బీరు పోవట్లా, ఇంకా వాళ్ళని ఏడిపిస్తున్నాం కానీ మన హాస్పిటల్ వాళ్ళని పాత రేట్లలో. ఈ లెక్కనైతే కనుక చాలా ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ వాడికి నువ్వు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు నీకు ఖర్చు అవుతుంది, 1,500 కోట్ల రూపాయలు లెక్కేసుకోవాలి. కానీ నాకు మొన్ననే ఒక మిత్రుడు చెప్పాడు, మొన్న నేను వీడియో కూడా చేశాను. ఇట్లా అనుకుంటున్నారంటే టోటల్గా ఆయుష్మాన్ భారత్ నుంచి 300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక 700 కోట్లు భరిస్తే దాంతో సర్దుకోండి అని హాస్పిటల్కి జబ్బోతున్నారంట. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇది చూస్తే నాకు అదే అర్థమైంది. అంటే వీళ్ళు ఏదో మేము 3,000 కోట్లు ఏదో భరించాం ఇప్పటి వరకు అని నిన్న రజనీ గారు చెప్పారు. అవును, భరించారు, దాంట్లో 1,600 కోట్లు పెండింగ్ పడింది. ఆ బిల్లులు చెల్లించకపోవడం ఇవన్నీ ఒక రకంగా ఆరోగ్యశ్రీ ఇప్పుడు కొత్తగా ఉన్నది ఏం కాదు, రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉంది. మధ్యలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా పెట్టారు, బాబు గారు కూడా ఇచ్చారు, తర్వాత మొన్నటి వరకు ఈయన ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అంత మోయలేని భారం రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఒకటేంటంటే సంక్షేమ ఏవైతే రోడ్లు వేయాలన్నా ఇతరత్ర పింఛన్లు పెంచడం ఇవన్నీ కూడా బోల్డ్ అంత ఖర్చు అవసరం. ఇక్కడ ఒకటేంటంటే చంద్రబాబు గారిది ఎప్పుడూ కూడా ఆయన గత